మూడు దశాబ్దాలకు పైగా విద్యా వ్యవస్థలో పనిచేసి ఎందరో విద్యార్థులను తీర్చిదిద్ది అనేక రంగాల్లో కృషి చేసి తర్వాత ఎస్సీఆర్టీలో ఎక్కువ కాలం పనిచేసి అక్కడ టెక్స్ట్ బుక్స్ రైటర్గా తర్వాత కరికులం ఫ్రేమ్వర్క్లో పనిచేసినటువంటి మహోపాధ్యాయుడు శ్రీ నన్నూరి ఉపేందర్ రెడ్డి గారికి ఈరోజు వారి ఇంటికి వచ్చిన మనం వారితోటి ముచ్చటిద్దామని వచ్చినప్పటికీ. సార్ నమస్కారం సార్. సార్ మీ యొక్క అనుభవాలు, మీ టీచింగ్ టైంలో మీ ఉన్నటువంటి అనుభవాలు మాతో షేర్ చేసుకుంటా చెప్పి వచ్చినాం సార్. మేము ముందుగా మీ యొక్క బాల్యం, మీరు ఎక్కడ, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, ఆ బాల్యం గురించి చెప్పండి సార్. థ్యాంక్ యూ వెంకటేశ్వర్. దిస్ ఏ గుడ్ ప్రాజెక్ట్. ఎందుకంటే వివిధ రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తుల యొక్క అనుభవం కావచ్చు, లేకుంటే సమాజంపై ఉన్నటువంటి అభిప్రాయం కావచ్చు, ఫ్యూచర్లో చేసిన కార్యక్రమాలు కావచ్చు, దాని మీద వ్యక్తులను ఇంటర్వ్యూ చేస్తున్నాను. దట్ ఈస్ మంచి కార్యక్రమం. నా పేరు ఉపేందర్ రెడ్డి, నన్ను ఉపేందర్ రెడ్డి. మా గ్రామం వనిపాకుల, అంటే అది నల్గొండ జిల్లా, చిట్యాలకు ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మా నాన్నగారు నన్ను కీర్తి చేసిన నన్ను శంకర్ రెడ్డి గారు, ఆయన సో వ్యవసాయదారు, బేసికల్గా వ్యవసాయదారు. నా ప్రాథమిక విద్యాభ్యాసం మా ఊళ్ళోనే జరిగింది, 5వ తరగతి వరకు. తర్వాత 6 నుంచి 10 వరకు సమీపంలో ఉన్నటువంటి చిట్యాల్లో జిల్లా పరిషత్ హై స్కూల్లో జరిగింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ మన ఇక్కడ నల్గొండలో ఎన్జీ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, తర్వాత ఎన్జీ నాగార్జున కాలేజ్ విద్యాభ్యాసం, తర్వాత పీజీ రీసెర్చ్ అన్ని కూడా ఇక్కడ యూనివర్సిటీలో జరిగాయి. సో ఇది బేసికల్గా అంటే ఒక గ్రామీణ వాతావరణం నుంచి వ్యవసాయం చేసుకుంటూ, తల్లిదండ్రులకు సాయం చేసుకుంటూ, తల్లిదండ్రులతో పాటు చేసుకుంటూ చదివి రావటం జరిగింది. సో ఇది బేసికల్గా నా యొక్క పేరు అంటే వ్యవసాయ కుటుంబం. వ్యవసాయంలో అన్ని పనులు చేసాం టోటల్గా, ఎప్పుడు డిగ్రీ వరకు కూడా. సార్ ఉస్మానియా సిటీకి వచ్చినాక, ఇక్కడ వచ్చిన తర్వాత, జాబ్ వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం తగ్గిపోయింది. సో ఇది బేసికల్గా నాకు 2 చెల్లెళ్ళు ఉన్నారు. సో ఇది బ్యాక్గ్రౌండ్. తర్వాత మీ గ్రామంలో మీకు చిన్ననాటి స్మృతులు, గుర్తుండే స్మృతులు ఏమంటే చెప్పండి సార్. అంటే బాల్యంలో చాలా ఫ్రీడమ్ దొరికింది వెంకటేశ్వర సార్. ఇప్పుడున్నటువంటి పరిస్థితులతో కనుక మనం అప్పుడు చూసినట్లయితే, అప్పుడు మన మీద ఏమీ ఆంక్షలు లేవు. బడికి వెళ్ళేది, తర్వాత మార్నింగ్ పొలాల దగ్గరికి వెళ్ళేది, సాయంత్రం ఫ్రెండ్స్ తోటి ఆడుకునేది, వేసవి కాలం వస్తే బావులలో ఈత కొట్టడానికని వెళ్ళేది, లేకుంటే మామిడి చెట్లు ఎక్కేది. సో కేవలం ఒక భోజనం చేస్తానికి మాత్రమే ఇంటికి వచ్చేది మధ్యాహ్నం, మళ్ళీ పోతే మళ్ళీ సాయంత్రం వచ్చేది. సో ఏ రకంగా కూడా ఆంక్షలు అనేటువంటివి లేవు. మనల్ని వదిలేశారు ఆల్మోస్ట్. అంటే వాళ్ళ పని వాళ్ళు తీసుకున్నారు, మనం బడికి పోయేది, మనం హోంవర్క్ ఉంటే చేసుకునేది, అంతే. కానీ బట్ చాలా బాగా జరిగింది. మంచి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే అప్పుడు ఈ ప్రైవేట్ స్కూల్స్ ఇవన్నీ లేవు, అందరం ఒకే స్కూల్కి వెళ్ళేవాళ్ళం. కాబట్టి అందరం కలిసి వెళ్ళేది. నేను ప్రాథమిక అభ్యాసం అయిపోయిన తర్వాత 6th to 10th వరకు చిట్యాల అధ్యయనంలో కూడా 1 కిలోమీటర్లు నడుచుకుంటూ పొలాలకు ముందు పొలాలకు కూడా తీసుకొని వచ్చేది. గ్రూప్స్గా పోయేది. మేము మధ్యాహ్నం లంచ్ తీసుకొని పోతే మధ్యాహ్నం దూరం వెళ్ళి బావి దగ్గర దిగి, లోపల అన్ని మెట్ల బావులు దిగి భోజనం చేసి వచ్చేవాళ్ళు. సో నాకు జనరల్గా కృష్ణారెడ్డి అంటే నాకంటే 1 year సీనియర్. ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. సో ఆయన కొంచెం నాకు అడ్వైజ్ చేసేవాళ్ళు, పాఠాలు చెప్పేవాళ్ళు, ఇద్దరం కలిసి బావి దగ్గర ఉండేవాళ్ళు. సో మంచి ఆ రకంగా మాధవి కానీ, భాస్కర్ కానీ, తర్వాత యాదగిరి, పుష్పకుమార్. సో వీళ్ళంతా కూడా అందరూ మనల్ని అందరం కలిసి ఉన్నాం కాబట్టి వాళ్ళతో పాటుగా మంచిగా సోషల్ అట్మాస్ఫియర్లో మంచిగా డెవలప్ అయ్యాము అనేటటువంటిది ప్రధాన. సో మంచిగా జరిగింది బాల్యం మాత్రం. ఇక్కడ ఆంక్షలు అనేటువంటి హై స్కూల్ టైంలో మిమ్మల్ని ప్రభావం టీచర్ ఎవరు? ఎస్, నాకు ముఖ్యంగా ఎక్కువగా ప్రభావం చేసిన టీచర్ ఒక ఆయన మోహన్ రెడ్డి అనేది ఉండేది. మోహన్ రెడ్డి
సైన్స్ టీచర్ ఉండేది. ఇప్పటికి నాకు తర్వాత కళ్ళు నేను చాలా వరకు ట్రై చేశానని నేను నిలబడిపోయాను. ఈజ్ బేసికల్లీ ఈజ్ సైన్స్ టీచర్. ఆయన నన్ను మధ్యాహ్నం ఇంటికి తీసుకెళ్ళేవాడు. అరే మా ఇంటి ఆయన అప్పుడు మ్యారేజ్ కాలేదు ఆయనకి. ఒక చిట్యాలనే ఒక 2 రూములు తీసుకొని ఉండేవాడు. మధ్యాహ్నం రారా మా ఇంటికి అని ఆయనతో పాటు వెళ్ళి ఆ ఇంట్లో నేను తీసుకున్న ఏదైతే టిఫిన్ బాక్స్ ఉందో ఆయన ఇట్లా తినేవాడు. ఆయన సైన్స్ కంటే ఎక్కువ నీ ఇవాళ నీ షర్ట్ బాగాలేదు లేకుంటే అప్పుడు నెక్కర్సే ఉండేది 10th క్లాస్ దాకా 10th క్లాస్ వరకు. సో నీ నెక్కర్ ఇంకా కొంచెం బాగుండాలా, కొంచెం పరిశుభ్రంగా ఉండాలి నువ్వు అనేటప్పుడు కొంచెం బాగా చెప్పేవాడు అతను. ఎందుకన్నా అంటే సబ్జెక్ట్ కంటే ఎక్కువ ఒక పర్సనల్ గా ఒక అటాచ్మెంట్ అనేటటువంటి జరిగింది అప్పుడు. తర్వాత రెండో అతను శ్రీధర్రావు సార్ ఉండేది, ఇంగ్లీష్ చెప్పేవాడు. 8th 9th 10th చాలా చక్కగా కుదిరించి ఇంగ్లీష్ ఎట్లా రాయాలనేటటువంటిది ఇప్పటికి మాకు ఆ ఇంగ్లీష్ తెలుగు కంటే కూడా ఇంగ్లీష్ బాగా రాయగలుగుతాం, ఓన్లీ బికాస్ ఆఫ్ ద టీచర్. సో మంచి ప్రభావం చూపెట్టారు. తర్వాత గోపాల్ రెడ్డి అని ఒక ఆయన ఉండే మాకు, నెగటివ్ గోపాల్ రెడ్డి సార్. ఆయన సోషల్ స్టడీస్ చెప్పేవాడు. సోషల్ స్టడీస్లో ఆయన అప్పుడప్పుడు మాకు ప్రైజులు కూడా ఇచ్చేవాడు. ఒక మంచి మ్యాప్ వేస్తారంటారు, అది బాగా వేసుకొచ్చిన వాళ్ళకి నేను ప్రైజ్ ఇస్తాను అనేవాడు. మాకు పెద్ద మోటివేషన్. ఇట్లా మార్నింగ్ ఈవినింగ్ మొత్తం పెద్ద టాప్ తీసుకొచ్చి పెన్సిల్ తోటి పెన్లతోటి వేసి తీసుకొచ్చేవాడు. సో ఆ రకంగా ఒక పర్సనల్ ఎంకరేజ్మెంట్ అంటే ఒక ఐడెంటిఫికేషన్ అనేటటువంటి మాకు ఇచ్చాడు. అరే యువర్ సంథింగ్ అన్నట్టుగా ఫీల్ అయ్యేటట్టుగా చేశారు ఆ కాలంలో. సో అది మాకు చాలా మంచి ప్రభావం చూపించింది. స్కూళ్ళలో కూడా దాదాపు 15 మెంబర్స్ ఉండేవాళ్ళు క్లాస్ రూమ్స్లో. ఎంత ఎక్కువ మెంబర్ ఉంటే అంత ఎక్కువ ఫ్రెండ్షిప్ కావచ్చు, ఎక్స్చేంజ్ కావచ్చు అనేది క్లాస్ రూమ్లో జరిగేది. సో అంటే అన్ని క్లాసులు పర్ఫెక్ట్గా జరిగేది మా హై స్కూల్లో. మార్నింగ్ 9-9:30 మొదలుపెట్టి 4:30 వరకు చాలా అంటే ఇవాళ మాకు ఏం చెప్పాడు దాని మీద ఏంటనేది కూడా మేము బాగా ఆలోచించేవాళ్ళం అసలు యాక్చువల్. సో మంచి ఒక కమిటెడ్ గా ఉండేటటువంటి టీచర్లు ఉండేవాళ్ళు. అందరూ ముఖ్యంగా బయట నుంచి ఎవరు రాలేదు, అందరూ లోకల్ని ఇల్లు తీసుకొని ఉండేవాళ్ళు. తర్వాత 15th ఆగస్ట్ 26th కల్చరల్ యాక్టివిటీస్ చేయించేవాళ్ళు. మేము హై స్కూల్ చదివినప్పుడు కూడా మా ప్రైమరీ స్కూల్ టీచర్లు మేము హై స్కూల్ అని చెప్పి మాతోటి విలేజ్ లో నాటకాలు నేర్పించారు అసలు యాక్చువల్గా. రోజు హై స్కూల్ రాగానే రిహార్సల్ అని 6 to 8 రిహార్సల్ ఉండేది సారింట్లో. సో అది బాల్యం విధంగా వాళ్ళందరూ కూడా మన ఎదుగుదలకు చాలా సహాయం చేస్తారు. సార్ ఇప్పుడు హై స్కూల్ లెవెల్లోనే పిల్లల యొక్క మానసిక పరిపక్వం పెరుగుతుంది. అప్పుడే పడ్డటువంటి ఒక స్టెప్ అనేది బాగా పైకి వచ్చే పరిస్థితి. అట్లా మిమ్మల్ని బాగా ఇన్స్పిరేషన్ టీచర్ కానీ, తర్వాత మీతో చదువుకున్నటువంటి మీ క్లాస్మేట్స్ కానీ ఇంకా అత్యున్నత స్థానానికి వెళ్ళిన వారి వరకు. యా, అత్యున్నత స్థానంలో మా దగ్గర ఉన్నటువంటి క్లాస్మేట్ ఒక అతను జనరల్ మేనేజర్ ఎస్బీఐలో పనిచేస్తుంది. తర్వాత ఇంకా క్లాస్ రూమ్ లో అంటే బేసికల్ గా మేము చిట్యాలో చదివేటప్పుడు ఏమైందంటే ఎక్కువగా రైస్ మిల్స్ వీళ్ళు రైస్ మిల్స్ ఎక్కువ ఉండే, రైస్ మిల్ ఓనర్స్ ఎక్కువగా వర్తకులు వీళ్ళు వాణిజ్యం చేసేవాళ్ళు. సో వాళ్ళ పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళు 10th ఇంటర్మీడియట్ దాకానే చదివారు, కానీ ప్రతి ఒక్కరు చాలా అంటే బిజినెస్ పరంగా వ్యాపార పరంగా ఎన్నో రైస్ మిల్ స్టార్ట్ చేసేసి సినిమా హాల్ స్టార్ట్ చేసేసి ఆ రకంగా చాలా ముందుకెళ్ళారు. మేము ఎప్పుడు కలిసినా కూడా అంటుంటారు మీరు చదువుకొని మంచి ఉద్యోగాలు చేశారు, మాదేమంతా బాగాలేదంటారు. కానీ బట్ రియల్లీ అంటే వాళ్ళు సొంతంగా వ్యాపారం చేశారు, మాకు ఉద్యోగం కల్పించారు. అంటే సమాజానికి మాకంటే ఎక్కువ వాళ్ళే సాయం చేసిందేమో అనిపిస్తుంది. ఆర్థికంగా చాలా పట్టుకున్నారు. మేము వీళ్ళకన్నా మా విలేజ్ వాళ్ళకి ఎవరికి పెట్టినా కూడా జాబ్స్ ఇచ్చారు వాళ్ళు, వాళ్ళ మిక్స్లలో వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్. ఆ రకంగా చదువుకున్న వాళ్ళలో జనరల్ గా మాకంటే సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్కువ మంది టీచర్లు అయ్యారు. ఒకతను మాత్రం జనరల్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయ్యాడు. కొలీగ్ ఇక అది ఎక్కువగా దానికి వచ్చి ఒక స్టేట్ లో కానీ నేషనల్ లెవెల్లో కానీ పెద్ద ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు. సరే, ఆ టైంలో గుర్తుండిపోయే సన్నివేశం ఉంటుంది, ఎప్పుడు మెమరబుల్ కనపడుతూ ఉంటుంది. అట్లా ఏమైనా ఉన్నాయా సార్? అంటే అప్పుడు ఏంటంటే మేము జనరల్ గా మార్నింగ్ హై స్కూల్కి వచ్చేవాళ్ళం, వచ్చి బ్యాగ్ రూమ్ లో పెట్టి బయట ఆడుకునేవాడు. నేను 9th క్లాస్ అనుకుంటా. అయితే బ్యాగ్ ఆడుకొని ట్రైన్ అయిపోయిన తర్వాత వచ్చి చూసేవాడు కదా, నా బ్యాగ్ లేదు, పుస్తకాలు లేవు, టిఫిన్ బాక్స్ లేదు. ఏమైందంటే నెక్స్ట్ మా క్లాస్ చదువుతుందని చెప్తే అందరూ చెప్పాడు, అరే వేరే ఊరికి వెళ్ళొస్తారా, టిఫిన్ బాక్స్ ఉంటుంది దాంట్లో చూస్తామని చెప్పారు. ఎవరు తీసుకున్నారు మీరు ఒకసారి చెప్పండి అంటే ఎవరు మేము తెలియదు మేము తెలియదు. అయితే మధ్యాహ్నం చాలా దిగులుగా ఉండేది.
నేను మధ్యాహ్నం బయటకు వెళ్ళినప్పుడు మా క్లాస్మేట్ ఒకడు మల్లేష్ అని, వాడు ఏం చెప్పాడంటే, అరే నువ్వు మీ అమ్మమ్మ పోతున్నావురా, పోలేదేం రాదు. నేను తిరగాల్సి వీడైతే అడ్డదిడ్డమైన ప్రశ్న అడుగుతుంటే వాడి మీద నాకు డౌట్ వచ్చింది. అసలు వీడు ఏదో వేరే తిరగ మాట్లాడుతుంటే వీడే తీసుకుంటాడు రా అని. వాడు మధ్యాహ్నం క్లాస్ లో ఉండగానే నేను డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళగానే ఇంట్లో ఒక గూడు ఉంది, ఆ గూడులో నా బ్యాగ్ భద్రంగా ఉంది. ఆ బ్యాగ్ తీసుకొని వచ్చి మా క్లాస్ టీచర్ నుంచి చెప్పా. చాలా అప్రిషియేట్ చేశారు. అది నీకు ఎట్లా తప్పిందా యాక్చువల్గా, హౌ యువర్ సెన్స్ వర్క్ లైక్ దట్ అనేటటువంటిది ఇస్తే వాడికి ఏదో చెప్పాడు. వీళ్ళు మా దగ్గర అప్పుడప్పుడు మా దగ్గర బ్యాగులు పెడతారు సార్, వీళ్ళు మా ఇంట్లో ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు ఆయన పెట్టుంటారు సార్, మేము పెట్టలేదు సార్ అని అన్నది. చైల్డ్హుడ్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా అదొక మంచి జ్ఞాపకం. తర్వాత ఇంకోటి ఏంటంటే అప్పుడు మేము మంచి జ్ఞాపకం ఏంటంటే అప్పుడు మేము నాటికలు వేసేవాళ్ళం. అది 15th ఆగస్ట్కి 26th జనవరికి మంచి మంచి పాత్రలు ఇచ్చేవాళ్ళు. స్కూల్ డే కాకుండా దీనికి ఫెస్టివల్స్ కి, నేషనల్ ఫెస్టివల్స్ కి ఇచ్చేవాళ్ళు. సో అప్పుడు మంచి రికగ్నిషన్ ఉంటుండే నాకు. మొత్తం పెద్ద పోర్షన్ ఉండేది, పోర్షన్ 20-30 పేజీలు ఉండేది. ఆ పోర్షన్ మొత్తం జ్ఞాపకం చేసి మొత్తం బట్టి కొట్టాలి టోటల్ గా. సో అట్లా అది ఒక మంచి జ్ఞాపకం. రాత్రి 6 to 8 అక్కడే ఉండి రాత్రి ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర ఏంటో ఇప్పటిదాకా 8 గంటల దాకా ఏం పని చేస్తారు, ఏం చదువు, నోబడీ ఆబ్జెక్టెడ్ ఆల్సో. సో దట్ ఆల్సో రియల్లీ హెల్ప్ us to grow a lot. Really కొన్ని సందర్భాలు. తర్వాత మీరు ఉద్యోగం ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? నేను యాక్చువల్గా 1983 డిఎస్సిలో అప్పుడు ఏం చేశారంటే కొంతమందికి సీనియారిటీ ఉన్న వాళ్ళకు స్కూల్ అసిస్టెంట్ రాయమన్నారు, స్కూల్ అసిస్టెంట్ లేకుంటే ఎస్జిటి రాయమన్నారు. నేను 83లో ఎస్జిటి, అప్పుడే నా ఎంబీడీ కంప్లీట్ కాలేదు కదా, ఎంబీడీ ఫైనల్ ఇయర్ ఉంటే అప్పుడు రాస్తే నాకు వచ్చింది. ఇది ఎస్జిటి హై స్కూల్లో ఇచ్చారు నాకు, భువనగిరి దగ్గర మోత్కూర్ హై స్కూల్లో ఎస్జిటి సైన్సెస్, ఎస్జిటి సైన్స్. అక్కడ ఒక 2 నెలలు పనిచేశాను. 2 నెలలు పనిచేసిన తర్వాత నాకు మళ్ళీ నవంబర్లో ఏపీ రెసిడెంట్, అంతకుముందు నేను ఒక ఎగ్జామ్ రాసింది. అప్పుడు రామారావు గారు వచ్చినప్పుడు గురుకుల పాఠశాల సర్వేలు అప్పుడు 3 ఉంటాయి, సర్వేలు, తర్వాత కొడైనల్లి, గుంటూరులో ఉంటుంది. ఆ 3 ఉంటే రామారావు గారు వచ్చినప్పుడు ఏం చేసిన ప్రతి జిల్లాకు 2 రెసిడెంట్ స్కూల్స్ సార్ కొత్తగా. అప్పుడు నేను అప్లై చేసినప్పుడు నాకు పీజీటీ ఫిజికల్ సైన్స్ అని నాకు పీజీ టీచర్ వచ్చింది. వస్తే నాకు హైదరాబాద్ జాబ్ ఇచ్చారు. అది రిజైన్ చేసి ఒక 2 ఏళ్ళు పనిచేసిన తర్వాత మళ్ళీ నాకు జూన్ లెక్చర్గా ప్రమోషన్స్ సార్ 3 ఏళ్ళు చేసిన తర్వాత మళ్ళీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాస్తే నేను అప్పుడు ఎస్సీఆర్టీ బీఈ కాలేజ్ రిక్రూట్. సో దాంట్లో వచ్చింది కాబట్టి నేను మళ్ళీ అది కూడా రిజైన్ చేసి 5 years చేశాను. 2 years పీజీటీ, 3 years లెక్చర్ చేశాను. తర్వాత ఈ కేమ్ బ్యాక్ టు ఫస్ట్ జాయినింగ్ నాకు మహబూబ్ నగర్ బీఈ కాలేజ్ వచ్చారు. 88 అంటే ఎక్కువ బిఎడ్ ట్రైనింగ్ కాలేజ్ బిఎడ్ కాలేజ్ల కంటే ఎక్కువ బిఎడ్ కాలేజ్ నేను 88 నుంచి 91 వరకే 2.5 ఏళ్ళే చేశాను. ఆ 2.5 ఏళ్ళ తర్వాత నన్ను ఎస్సీఆర్టీ తీసుకొచ్చాను. ఎస్సీఆర్టీకి తీసుకొచ్చిన ఒక 4 నెలలు అయిపోయిన తర్వాత అప్పుడు బేసిక్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ యూకే సార్తో బాధ్యతను మనం టేకప్ చేశాం. దాంట్లో తీసుకున్నాను మళ్ళీ రీసెర్చ్ ఎస్సీఆర్టీ నుంచి ఎఫ్ఎఫ్ పోయాను, ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్. అక్కడ 95 దాకా చేశాను. తర్వాత 3 years అగైన్ కేమ్ బ్యాక్ టు ఎస్సీఆర్టీ. తర్వాత డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని మళ్ళీ దాంట్లో తీసుకున్నాను. దాంట్లో 2003 వరకు చేశాను. 2002 వరకు 1 year మళ్ళీ ఎస్సీఆర్టీ రావడం జరిగింది. తర్వాత నాకు 2003లో డైరెక్ట్ ప్రిన్సిపల్ వచ్చింది. డైరెక్ట్ ప్రిన్సిపల్గా దాదాపు ఒక 4 ఏళ్ళు చేశాను. 2006 వరకు చేశాను. ఆ 2006 నుంచి అప్పుడు మనకు చాలా మంది అన్ట్రైన్డ్ టీచర్స్ ఉన్నాయి. కాబట్టి అప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఏమవుతుందంటే ఈ అన్ట్రైన్డ్ టీచర్స్ కి వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి, ఇది టీటీసీ ట్రైనింగ్, డిస్టాన్స్ కాబట్టి అప్పుడు నన్ను స్టేట్ కోఆర్డినేటర్గా డైరెక్ట్ ప్రిన్సిపల్ నన్ను స్టేట్ కోఆర్డినేటర్ ఇస్తే మేము దాదాపు ఒక 15,000 మంది ఎక్కువగా ట్రైబల్ టీచర్స్ జనరల్ కూడా 15 మంది టీచర్స్ 2 ఏళ్ళు స్టేట్ కోఆర్డినేటర్గా నేను డిఎడ్ డిస్టాన్స్ ఎడ్యుకేషన్ అందరికీ మంచి ట్రైనింగ్ చేయించాను. అదొకటి. తర్వాత నెక్స్ట్ 2010లో నాకు మళ్ళీ ప్రొఫెసర్గా ఎస్సీఆర్టీ పర్మిషన్ వచ్చింది.
ఎస్సీఆర్టీ నుంచి వెళ్ళి అప్పుడు యాక్చువల్గా 2014లో నేను యాక్చువల్గా ప్రొఫెసర్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఎస్సీఆర్టీ రిటైర్ అయ్యాను. తర్వాత మీరు ఎస్సీఆర్టీలోనే ఇప్పుడు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక టెక్స్ట్ బుక్స్ రైటింగ్ లో మీ పాత్ర ఎక్కువ ఉంది. Yes. తర్వాత కరికులం ఫ్రేమ్వర్క్ లో కూడా మీ పాత్ర ఎక్కువ ఉంది. తర్వాత ఇప్పుడు తెలంగాణ స్టేట్ లో విద్యార్థులు చదివేటువంటి అన్ని పుస్తకాలు కూడా మీరు తయారు చేసిన పుస్తకాలు అప్పట్లో నడుస్తూ మొత్తం అప్పుడు ఆ ప్యాటర్న్ నే మార్చేసింది. అప్పుడున్న ప్యాటర్న్ ఇప్పుడున్న అది మీరు సొంతంగా ఆలోచించారా? మీరు ఎట్లా ప్యాటర్న్ మారడం కారణం? ఒకటి ఏంటంటే నేను ఎక్కువగా నా సర్వీస్ లో ఎక్కువగా ఈ ప్రాజెక్టులలో పనిచేశాను. బేసిక్ ఎడ్యుకేషన్ లో ఏపీఎఫ్ లో పనిచేశాను, తర్వాత డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లో పనిచేశాను, తర్వాత సర్వశిక్ష అభియాన్లో చేశాను. కాబట్టి నాకు యాక్చువల్గా నేషనల్ లెవెల్లో ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ వర్క్ షాప్స్ నేషనల్ లెవెల్. అప్పుడున్న ఎస్పీడీలు కూడా చాలా వరకు స్పాన్సర్ చేశాను. 2 సార్లు నాకు వేరే ఫారిన్ లో కూడా పంపించాను. అప్పుడు నాకు యూకేలో కూడా నేను 1991లో నేను యూకే కూడా ఒక 3 నెలలు పంపించాను. సో నాకు ఈ ఎడ్యుకేషన్లో స్కూల్ ఎడ్యుకేషన్లో చాలా, ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళతో కలవడం, మంచి ఎక్స్చేంజ్ కావడం వల్ల చాలా అనుభవం వచ్చింది అక్కడ వరకు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఎప్పుడైతే ప్రొఫెసర్ ఎస్సీఆర్టీ అయ్యానో అప్పుడే అంతకంటే ముందే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అని ఎన్సీఆర్టీ వాళ్ళు ఒక కరికులం ఫ్రేమ్వర్క్ డెవలప్ చేశారు. టోటల్గా బోధనా విధానాన్ని ఏ రకంగా మార్చాలి, టెక్స్ట్ బుక్స్ ఎట్లా ఉండాలి అనేది. అప్పుడు మన ఎన్సీఆర్టీ డైరెక్టర్గా కృష్ణకుమార్ గారు వచ్చారు. ఢిల్లీ యూనివర్సిటీలో ఆయన ప్రొఫెసర్గా ఉండేవారు. మంచి ఎమినెంట్ ఎడ్యుకేషనిస్ట్ వన్ ఇండియా. అటువంటి వాళ్ళని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చి ఎన్సీఆర్టీ డైరెక్టర్ ఈశ్వర్ గారు ఏం చేశారంటే దేశంలో ఉన్నటువంటి మంచి మేధావులు, మంచి అకాడమిక్ ప్రొఫెషన్ అందరినీ ఎన్సీఆర్టీ వర్క్ పెట్టుకుంటే ఒక్కొక్క సబ్జెక్ట్లో 10-15 మందిని నేషనల్ లెవెల్ ఐడెంటిఫై చేసేసి సబ్జెక్టుకు ఎట్లుండాలి మన టెక్స్ట్ బుక్స్ అనేది ఒక అప్రోచ్ పేపర్ డెవలప్ చేస్తాం. ప్రతి అంటే అట్లా 18 సైన్స్ అంటే సైన్స్ ఒక పొజిషన్ పేపర్, ఒక అప్రోచ్ పేపర్ 20 పేజీలు ఉంటుంది. అంటే సైన్స్ టీచింగ్ అంటే ఏంటి, సైన్స్ టీచింగ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, టెక్స్ట్ బుక్స్ లో రావాల్సిన మార్కులు ఏంటి, అసెస్మెంట్ లో రావాల్సిన మార్కులు ఏంటి అనేది ఒక గైడ్, ఒక అప్రోచ్ పేపర్ తయారు చేశారు. అట్లా అన్ని సబ్జెక్టులు 18 అప్రోచ్ పేపర్స్ తయారు చేశారు. కరికులం ఫ్రేమ్ వర్క్ అని చేశారు. మనం చేసి దట్ బికమ్ ద బేసిస్ ఫర్ రివిజన్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్స్. ఎందుకనే టెక్స్ట్ బుక్స్ అనగానే జనరల్ ఏం చేస్తారంటే టెక్స్ట్ ముందర వేసుకొని ఏది తీయాలి, ఏ పటాలు పెట్టాలి, ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా ఉంటుంది. కానీ యాక్చువల్గా ప్రస్తుతం టెక్స్ట్ బుక్ లో రావాల్సిన మార్కులు ఏంటి, ఎందుకు మార్కులు రావాలి, మన ఎడ్యుకేషన్ ఎయిమ్స్ ఏంటి, ఆ ఎయిమ్స్ ని గోల్స్ ని రావాలంటే టెక్స్ట్ బుక్ ఎట్లా ఉండాలి, ఎటువంటి మెటీరియల్ వస్తే ఆ ఎయిమ్స్ మనం సాధించగలము అనేటటువంటి ఒక పర్స్పెక్టివ్ ఉండాలి. సో ఆ రకంగా వాళ్ళు చేసి స్టేట్ కూడా ఇప్పుడు ఏమన్నారంటే ఊరికైనా మీరు టెక్స్ట్ బుక్లు చేంజ్ అనగానే టెక్స్ట్ బుక్లు తీసుకొని కాదు, మీరు కూడా ఒక పేపర్ తయారు చేసుకోండి. మీ స్టేట్లో ఉన్న పరిస్థితులను బట్టి మీ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎడ్యుకేషన్ ద్వారా మీరు ఏం సాధించాలనుకుంటున్నారు, పిల్లలలో ఏం సాధించడానికి ఎడ్యుకేషన్, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆలోచించండి. ఆ పర్పస్ దృష్టిలో పెట్టుకుని ఆ పర్పస్ సాధించాలంటే టెక్స్ట్ బుక్స్ ఉండాలి. అట్లా మీరు ఆలోచించండి. మీరు బుద్ధిగా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ తీసుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని రివైజ్ చేయడం, లేదా పాత టెక్స్ట్ బుక్ కొన్ని చేంజెస్ అట్లా కాదు, టోటల్ రివిజన్ కాదు, టోటల్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ టెక్స్ట్ బుక్ ఆలోచించడం వాళ్ళకి స్టేట్లకు చెప్పారు. ఎక్కువ మంది అప్పుడు లేట్ కాదు. నేను అప్పుడు ఎన్సీఆర్ అప్పుడే వచ్చింది ప్రమోషన్ వచ్చిన తర్వాత. అప్పుడు ఈ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి అనుభవంతో, నేషనల్ లెవెల్ ఎక్స్పర్ట్లతో అప్పుడు మేము ఏమనుకున్నాం అంటే మనం కూడా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఏదైతే ఇది పాఠ్య ప్రణాళిక చట్టం ఏదైతే ఉందో వాళ్ళు ఏదైతే బుక్ తయారు చేసారో అట్లా మన స్టేట్ కూడా మనం తయారు చేసుకోవాలి. ప్రతి సబ్జెక్టుకు ఒక అప్రోచ్ పేపర్ తయారు చేసుకోవాలి. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్స్, సైన్స్ కానీ, మ్యాథ్స్ కానీ, తెలుగు కానీ, వై యూ టీచ్, వాట్ ఆర్ ద ఎక్స్పెక్టెడ్ కాంపిటెన్సీస్ ఏంటి అని దృష్టిలో పెట్టుకొని అది తయారు చేస్తే దాని బేసిక్గా మనం చేద్దామని. కాబట్టి ఆ రకంగా మేము అప్పుడు ఉన్నటువంటి ఒకటి కూడా ఏంటంటే ఆయన వెరీ థ్యాంక్ఫుల్ అప్పుడున్న కమిషన్ కావచ్చు, ఎస్పీడీ కూడా వెరీ థ్యాంక్ఫుల్. వాళ్ళు మాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. వాళ్ళందరూ ఒపెండి అకాడమిషియన్ వాట్ ఎవర్ యూ సే ఇట్స్ ఓకే అని చెప్పింది మనం నమ్మారు, ట్రస్టెడ్ అస్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము యాక్చువల్గా నేషనల్ ఒకటి ఏంటంటే ఆ గొప్పతనం అంత మంచి. ఇప్పుడు ఎన్సీఆర్టీ ఏమంటుందంటే మీ టెక్స్ట్ బుక్స్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అయినాక మీ వచ్చినాయి, మీ ఇంకా చాలా ఫార్ బెటర్ ఎన్సీఆర్టీ కంటే అని అన్నారు. ఎన్సీఆర్టీ వాళ్ళే అట్లా కితాబించారు. అంత మంచి టెక్స్ట్ బుక్ రావడానికి మేమనేటువంటి కాకుండా నేను ఏదైతే నేషనల్ లెవెల్ ఉన్నటువంటి ఆల్ ఎక్స్పర్ట్స్ అంటే ఎన్సీఆర్టీ వాళ్ళు చేశాము, ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళని చేసాం, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ చేసాం, సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళని చేసాం, ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళని చేసాం. అదే కాకుండా మేము ఏం చేసామంటే ఒక కాంపిటీషన్ పెట్టాం టీచర్లకి. ఎవరైతే టెక్స్ట్ బుక్ రాయాలనుకుంటారో మీరు ఒక పాఠం రాసి మాకు పంపండి, ఆ పాఠాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఇంటర్వ్యూ పిలుస్తాను, దాన్ని బట్టి నేను సెలెక్ట్ చేస్తాను. కొంతమంది క్లాస్ పెట్టాను.
వాటిని దృష్టిలో పెట్టుకొని మన ఇంటర్వ్యూ గురించి వాళ్ళని మేము యాక్చువల్గా సెలెక్ట్ చేస్తున్నాం. టెక్స్ట్ బుక్ రైటర్ వాళ్ళు ఎవరంటే నేషనల్ ఎక్స్పర్ట్స్ టెక్స్ట్ బుక్ రైటర్స్ కాగానే కాదండి, వాళ్ళ కెపాసిటీ గురించి చేయాలి. ఈ 4 ఏళ్ళు వాళ్ళు టెక్స్ట్ బుక్ ఉంటారు కాబట్టి వాళ్ళు మనం ట్రైనింగ్ ఇవ్వాలి, ట్రైనింగ్ మంచి స్ట్రాంగ్ ట్రైనింగ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో అట్లా మనం చేసేసి సో కరికులం ఫ్రేమ్వర్క్ చేసాం. ఆ కరికులం ఫ్రేమ్వర్క్ తర్వాత మేము కూడా 18 క్వశ్చన్ పేపర్ చేసాం. నేషనల్ లెవెల్లో 21 చేసి మేము 18 క్వశ్చన్ పేపర్ చేసాం. సో తర్వాత ఈచ్ టైప్ క్లాస్ 1 to క్లాస్ 10th వరకు అంటే అన్ని ఒకటేసారి కాకుండా 10 to 11 కొన్ని, 11 to 12, 12 to 13, 13 to 14 వరకు మొత్తం టెక్స్ట్ బుక్ అని రివైజ్ చేసాం. టెక్స్ట్ బుక్ రివైజ్ చేయడం కాకుండా ముఖ్యంగా మేము తెచ్చిన మార్పులు ఏంటంటే టెక్స్ట్ బుక్ ఈజ్ వన్ ఆఫ్ ద రిసోర్స్. ఒక్కటి మాత్రమే అది ఈ పర్పస్కి. దాన్ని ఇంకా చేంజ్ చేయాల్సింది ఏంటంటే క్లాస్ రూమ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ చేంజ్ కావాలి. క్లాస్ రూమ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ చేంజ్ కావాలంటే టెక్స్ట్ బుక్ లో కావాల్సిన మార్పులు ఏంటి? టెక్స్ట్ బుక్ లో ఇన్ఫర్మేషన్ మొత్తం పేజీలు రాస్తే కుదరదు. టెక్స్ట్ లో బాక్స్ ఐటమ్స్ ఉండాలి, టెక్స్ట్ బుక్ లో యాక్టివిటీస్ ఉండాలి, టెక్స్ట్ బుక్ లో కొన్ని క్వశ్చన్స్ ఉండాలి. మా దగ్గర సైన్స్ టెక్స్ట్ బుక్ చూడండి, ఎవ్రీ చాప్టర్ స్టార్ట్స్ విత్ సర్టెన్ క్వశ్చన్స్. ఏంటంటే అనుసంధానం చేస్తే మీ టెక్స్ట్ బుక్ కంటెంట్ అవుట్ సైడ్ గేమ్ అప్లికేషన్ ఎందుకు మనం చదవాలి. అట్లా మేము యాక్చువల్గా ఆ టెక్స్ట్ బుక్ సైంటిఫిక్ మెథడ్ నేషనల్ ఎక్స్పర్ట్స్ ఇంటర్వ్యూ చేసి మన టీచర్స్ కెపాసిటీ సో ఒక మంచి టెక్స్ట్ బుక్ చేసాం. టెక్స్ట్ బుక్ ఆధారంగా మేము మళ్ళా మాడ్యూల్స్ కూడా చేసాం. టీచర్ హ్యాండ్ చేసి టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చాం. ఎట్లా చెప్పాలి అంటే బోధనా విధానంలో రావాల్సిన మార్పులు ఏంటి? పెడగాజీ మోస్ట్ ఇంపార్టెంట్. సగం ఎయిమ్స్ మనం బోధన ద్వారానే సాధించవచ్చు. ఎంత టెక్స్ట్ బుక్ ఉన్నా టెక్స్ట్ బుక్ ని ఎంత మీనింగ్ఫుల్ చేయొచ్చు అనేది బోధన మీద ఆధారపడి ఉంటుంది. బోధనే కాకుండా కాబట్టి ఫస్ట్ పర్పస్ ఏంటి, అక్కడ ఒక క్లారిటీ వచ్చింది. వాట్ ఆర్ ద యువర్ ఎయిమ్స్, వాట్ ఆర్ యువర్ గోల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, అవి మొదలు డిఫైన్ చేశారు. అవి కావాలంటే ఎటువంటి సబ్జెక్ట్ ఉండాలి, సైన్స్ ఉండాలి, మ్యాథ్స్ ఉండాలి, కో-కరిక్యులర్ ఉండాలి. వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్ దట్ నీడ్స్ టు అచీవ్ దిస్ గోల్స్. సబ్జెక్ట్స్ డిసైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ బోధనా విధానం. బోధనా విధానం తర్వాత అసెస్మెంట్. ఈ అసెస్మెంట్, బోధనా విధానం, టెక్స్ట్ బుక్ ఇవన్నీ కూడా నీ ఎయిమ్స్ కు అలైన్మెంట్ అయిందా. అంతేకాని ఎయిమ్స్ సపరేట్, తర్వాత పడేగాలి సపరేట్, అసెస్మెంట్ సపరేట్ కాదు. ఈ అన్నిట్లలో మేము చేంజ్ తీసుకొచ్చి ఎగ్జామినేషన్ ప్రాసెస్ లో కూడా మేము చేంజ్ తీసుకోవాలి. దట్స్ ఎ వెరీ బిగ్ ఎక్సర్సైజ్ అండ్ ఎ గ్రేట్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్. దాదాపు ప్రతి సబ్జెక్ట్ లో మేము అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ చేసినాం కాబట్టి ప్రతి సబ్జెక్ట్ లో దాదాపు 30-40 మంది ఎక్స్పర్ట్లను తయారు చేసినాం ప్రతి సబ్జెక్ట్ లో. అప్పుడు ఈ 4 ఏళ్ళ 2010 to 14. సరే, ఇప్పుడు మీరు హెడ్ మాస్టర్లకు స్టేట్ లెవెల్ మీటింగ్ పెట్టేది, ట్రైనింగ్ ఇచ్చేది, తర్వాత సబ్జెక్ట్ వైజ్ టీచర్లకు ట్రైనింగ్స్ ఇచ్చేది. ఆ ట్రైనింగ్స్ అయిన తర్వాత ఏమైనా స్కూళ్ళలో మార్పులు ఏమైనా జరిగినాయి అంటే ఎస్. ఒక్కటి ఏంటంటే మీరు అన్నది కరెక్టే. మేము టెక్స్ట్ బుక్స్ చేంజ్ కాగానే కంపల్సరీగా టెక్స్ట్ బుక్ యొక్క లక్షణాలు ఏంటి, ఏ ప్రిన్సిపల్స్ ని బట్టి, వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ బేస్డ్ ఆన్ విచ్ వి హావ్ డెవలప్డ్ టెక్స్ట్ బుక్స్, ఏ ప్రిన్సిపల్ ఆధారంగా టెక్స్ట్ బుక్ డెవలప్ చేసినాము, బోధన అనేది ఏ రకంగా ఉండాలి, అసెస్మెంట్ ఏ రకంగా ఉండాలి, దాని మీద ప్రతి సబ్జెక్టు ఒక మాడ్యూల్ తయారు చేస్తాం. మాడ్యూలే కాకుండా మేము ఇంకోటి ఏం చేసామంటే మాకు అప్పుడు సైట్ ఉంది కదా, స్టేట్ టెక్నాలజీ, అక్కడ వీడియో కూడా తయారు చేసాం. ప్రతి సబ్జెక్టు, ఈ సబ్జెక్టు ఈ తెలుగు ఎందుకు, టెక్స్ట్ బుక్ లో ఏం మార్పులు వచ్చినాయి, ఈ మార్పుల కన్నా మనం ఏ రకంగా బోధన చేయాలి, టెక్స్ట్ బుక్ లో ఎటువంటి యాక్టివిటీస్ ఉన్నాయి, దానికి టీచర్ ఎట్లా ప్రిపేర్ కావాలి, తర్వాత అసెస్మెంట్ ఎట్లా, ఎటువంటి క్వశ్చన్లు ఉన్నాయి, పాఠాలనుకున్న క్వశ్చన్, దాని ఉద్దేశం ఏంటి, ఎట్లా అసైన్మెంట్ అసెస్ చేయాలి, దాని మీద వీడియోలు తయారు చేసాం ప్రతి సబ్జెక్ట్. తర్వాత ట్రైనింగ్ మాడ్యూల్ చేసి దాదాపు 2-3 ఏళ్ళు ట్రైనింగ్ ఇచ్చాం. అదే కాకుండా హెడ్ మాస్టర్లు కూడా ఇచ్చాం ట్రైనింగ్. ఇప్పుడు మీరు కూడా హెడ్ మాస్టర్ వచ్చారు. సో మేము హెడ్ మాస్టర్ కూడా ఒకే రకం కాదు, వరుసగా 3 ఏళ్ళు ఇచ్చాము హెడ్ మాస్టర్స్ కు ట్రైనింగ్. ఒకటే ఏంటంటే మేము అనుకున్నటువంటి మార్పులు ఏదైతే బోధనా విధానం రావాలన్నామో, అసెస్మెంట్ రావాలన్నామో, కొంత ఏదో 10 to 15% స్కూళ్ళల్లో కానీ, బట్ మెజారిటీ 70-80% స్కూళ్ళల్లో పెద్ద చేంజ్ రాలేదు అసలు. అంటే ఇంప్లిమెంటేషన్ లో ఒక రకంగా ఫెయిల్ అయినామని చెప్పొచ్చు మనం. ఎందుకంటే మేము చాలా ఆశించినాం దాని నుంచి. మేము అప్పుడు ఏం చేసామంటే పాఠం అనుకున్నటువంటి క్వశ్చన్లు జనరల్ గా ఇదివరకు ఏముందంటే పాఠం అనుకున్న క్వశ్చన్లకు ఆన్సర్ టెక్స్ట్ బుక్ లో దొరికేది. ఫలాని పేరా నుంచి ఫలాని పేరాకు ఈ ఫస్ట్ క్వశ్చన్, రెండో క్వశ్చన్ కు ఈ పేరా, మూడో క్వశ్చన్ కి ఈ పేరా. ఇప్పుడు దొరకవు. అట్లా ఇచ్చినాం. మేము ఏమనుకున్నాం అంటే పాఠం మొత్తం చదివి పిల్లవాడు ఈ ప్రశ్నలకు ఆలోచించి సొంతంగా సమాధానం రాస్తారు అనేది మా ఉద్దేశం. దానికి ఏం చేశారంటే టీచర్లు గైడ్లు తీసుకొచ్చారు. ఇంకా మనం ఎంత నువ్వు ఆలోచింపజేసే క్వశ్చన్ వచ్చినా గైడ్ ఆన్సర్ ఉంది కాబట్టి వాళ్ళు గైడ్
కాబట్టి గైడ్ పెద్ద ఎత్తున టీచర్లు ప్రోత్సహించారు. ఒక్కొక్క దగ్గర టీచర్లే డిక్టేషన్ చేయడం జరిగింది. సో ఆ రకంగా అంటే ఆశించినటువంటి మార్పులు యాక్టివిటీ అనుకున్నాము, కేస్ స్టడీస్ అనుకున్నాము, ప్రాజెక్ట్స్ అనుకున్నాము. ప్రతి పాఠ వెనుక ఒక ప్రాజెక్ట్ ఇచ్చాము. కనీసం సంవత్సరం 4 ప్రాజెక్టులను మినిమం చేయమని. ప్రాజెక్ట్ కూడా ఏంటంటే బయటికి పోవాలి, రీసెర్చ్ లెవెల్ అబ్జర్వ్ చేయాలి, ఇంటర్వ్యూ తీసుకోవాలి, ఏదో చేసింది లేకపోతే ఏదైనా సేకరించాలి, దానికి రాయాలి సొంత రిపోర్ట్. అదొక ప్రాజెక్ట్ కూడా కొంతమంది కంప్యూటర్లో పోయి డౌన్లోడ్ చేసుకొని లేకుంటే కాపీలు గుర్తించి, అంటే ఏ ఉద్దేశంతో అయితే ఈ రిఫార్మ్స్ తీసుకొచ్చినామో అవి ప్రాపర్ గా, అంటే దానికి ఒక ప్రొఫెషనలిజం, ఒక కమిట్మెంట్ కావాలి. అది జాబ్ కాదు. టీచింగ్ అంటే ఒక ప్రొఫెషన్. ఆ ప్రొఫెషన్ ఒక కమిట్మెంట్, ఒక ప్యాషన్ ఉంటే అది అవుతుంది. దాన్ని మొదలు అప్రిషియేట్ చేయాలి. ఈ రిఫార్మ్స్ ఎందుకు తీసుకొచ్చారు, దీని ద్వారా మన పిల్లలు ఆశించే సామర్థ్యాన్ని అని అప్రిషియేట్ చేసిన టీచర్లు చేశారు. కానీ ఏదో జాబ్ కోసం, ఏదో నౌకరీ కోసం వచ్చే టీచర్లు ఆ పని చేయలేదు. అంటే ఏదైతే మనం ఆశించిన రిఫార్మ్స్ ద్వారా బోధనా విధానంలో కావచ్చు, అసెస్మెంట్ లో కావచ్చు, అవి జరగలేదు. అంటే అల్టిమేట్ గా ఎవరు నష్టపోతుందంటే పిల్లలు నష్టపోతున్నారు. ఎందుకంటే పిల్లలు పొటెన్షియల్, పిల్లలు నేర్చుకునే సత్తా ఉంది. పిల్లలు మనం ఎంత ఎంకరేజ్ చేస్తే అంత పైకి పోగలుగుతారు. సో బట్ కాబట్టి ఇవైతే చేయగలిగాము. సో పుస్తకాలు ఇవ్వగలిగాము, ట్రైనింగ్ ఇవ్వగలిగాము, తర్వాత జీవోలు ఇవ్వగలిగాము, అన్ని చేయగలిగాం. కానీ ఒక్కటే ఏంటంటే బేసికల్ గా నాకు అనిపించింది ఏంటంటే ఒక సూపర్వైజరీ స్టాఫ్ కంపల్సరీగా పాఠం చెప్పేటప్పుడు మీ డిఈఓను, లేకుంటే మీ డిప్టీ ఈఓను, లేకుంటే డైట్ స్టాఫ్, కాలేజ్ ఎడ్యుకేషన్ స్టాఫ్, ఎస్సీఆర్టీ స్టాఫ్ ఈ 4-5 నెలలకు టెక్స్ట్ బుక్స్ రాని క్లాస్ రూమ్ లో పోయి మనం ఆశించిన మార్పులు అవుతున్నాయా లేవా అనేది చూసే మెకానిజం కనుక మనకు ఉన్నట్లయితే ఆ సూపర్వైజరీ ఫెయిల్ అయింది. స్కూల్ పోయేవాడు ఎవరు లేదు, చూసేవాడు ఎవరు లేదు. క్లాస్ రూమ్ గత 10-15 సంవత్సరాల నుంచి క్లాస్ రూమ్ బేస్డ్ అబ్జర్వేషన్స్ అనేటటువంటి లేవు అసలు. కాబట్టి అది మేజర్ కారణం. ఫెయిల్డ్ we succeed in everything but failed in our governance service. సరే, తర్వాత ఈ డిజిటల్ టీచింగ్ వచ్చింది ఈ మధ్య బాగా. ఈ డిజిటల్ టీచింగ్ కి టీచర్ చెప్పే టీచింగ్ కి ఏమైనా తేడా అనిపిస్తుందా? డిజిటల్ టీచింగ్ పిల్లలు బాగా ఇంప్రెస్ అవుతున్నారు అనుకుంటా. ఇప్పుడు కొన్ని కాన్సెప్ట్స్ ఎట్లా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ తీసుకున్నట్టు అకాడమిక్ స్ట్రక్చర్ ఉంది, లేకుంటే హార్ట్ లోపల ఫంక్షన్స్ ఎట్లా ఉన్నాయి, ఇది ఎట్లా ఉన్నాయి అని అంటే నువ్వు ఎంత బొమ్మ తీసిన లైవ్ వీడియోస్ వచ్చినాయి. యాక్చువల్లీ పిల్లవాడి దగ్గర చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్క్రిటరీ సిస్టమ్, హౌ కిడ్నీస్ వర్క్స్, అంటే రక్తం నుంచి ఏ రకంగా రక్తం వ్యర్థ పదాలు వచ్చి కిడ్నీ ఏ రకంగా దాన్ని ఫిల్టర్ చేస్తుంది, ఎట్లా బయటకు వస్తుంది క్లియర్ గా నీకు బొమ్మ మొత్తం వీడియో ద్వారా మొత్తం చూపెడుతుంది. ఒకసారి చూస్తే వాటికి మొత్తం అర్థమైపోతుంది. మీకు చెప్పాల్సిన పని లేదు. అట్స్ వెరీ పవర్ఫుల్ టూల్. కాకపోతే ఏంటంటే అవి దానికి ఏం చేయాలి టీచరు, ఆ లెసన్ సంబంధించినటువంటి వీడియోలు ఇంటర్నెట్ పోయి, వెబ్సైట్ పోయి అవి పట్టుకొని వాటిని డౌన్లోడ్ చేసుకొని స్కూల్లోకి వచ్చి వాటిని మనం చెప్పాల్సిన పరిస్థితి అది ఉంటుంది కొన్నిటికి. మళ్ళీ మొత్తం ఆన్లైన్ అనేటువంటిది కాదు. కొన్ని కాన్సెప్ట్స్ ఆ రకంగా చేస్తాయి. ఎందుకంటే గవర్నమెంట్ నిజంగా అప్రిషియేట్, గవర్నమెంట్ ఏంటంటే అన్నిటికీ ఇది విద్యం కదా, టీవీ మన బోర్డు, ఎలక్ట్రానిక్ బోర్డ్స్, డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి, ప్రతి క్లాస్ లో ఉన్నాయి. అది ఎంత గవర్నమెంట్ ఖర్చు పెట్టిందండి అవి ఉపయోగించాలి అసలు యాక్చువల్గా. ఎందుకంటే నథింగ్ బట్ మన టాబ్లెట్ లో ఉన్నట్టే. అంటే నెట్ ఉంటే కొంతమంది ఎక్కడైతే నెట్ లేదు టీచర్లు అక్కడెక్కడ చూసాను వాళ్ళ సెల్ ఫోన్ తోటి కూడా కనెక్ట్ చేసి చూపిస్తున్నారు. కాబట్టి డిజిటల్ యుగంలో కంపల్సరీగా మనం ఉపయోగించుకోవాల్సిందే. ఎందుకంటే ఏదంటే అది క్వశ్చన్ కి ఆన్సర్ అడిగితే డిజిటల్ ఆన్సర్ వచ్చేస్తారు. కాబట్టి పిల్లలు కూడా దాన్ని మనం పరిచయం చేసి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి నెట్లో పోయి సెర్చ్ చేసి దానికి ఒక ఆన్సర్ కనుగొనమని కూడా మనం చెప్పాలి యాక్చువల్గా. కాబట్టి అది ఒక గైడెడ్గా దానికి ఉన్నటువంటి పొటెన్షియల్ ఏదైతే ఉందో, ఆ టెక్నాలజీ ఉన్న పొటెన్షియల్ మనం ఐడెంటిఫై చేసి మొదలు మనం అప్రిషియేట్ చేయాలి కదా, మన టీచర్ అప్రిషియేట్ చేయాలి. టీచర్లకు కూడా ఎంతో క్లారిటీ వస్తుంది దాంట్లో. కొన్ని క్వశ్చన్ కొన్ని టెక్స్ట్ బుక్ కొన్ని క్వశ్చన్స్ ఇప్పించినా అంటే యూ కెనాట్ గెట్ ఆన్సర్ విత్ ఇన్ ద టెక్స్ట్ బుక్ కదా. అటువంటి క్వశ్చన్ టీచర్ హెస్ టు గో అవుట్ సైడ్ రీసెర్చ్ ఫర్ ఆ టీచర్ టు ప్రిపేర్ సమ్ మోర్ క్వశ్చన్స్ అండ్ పోస్ట్ చేస్తే పిల్లలకు కూడా ఆన్సర్ ఎప్పుడు కూడా కొంచెం ఉంటుంది. అప్పుడు దగ్గర గోపు వరల్డ్ వైడ్ వెబ్. ఇంతకుముందు ఏదైనా మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఈవెన్ డిగ్రీలలో కూడా కొన్నిటికి మేము లైబ్రరీకి పోయి వెతికేది, ఆ పుస్తకం ఏడు ఉంది, దాని కాన్సెప్ట్ ఎక్కడ ఉంది, 3 గంటలు పోయి వెతుకుతాను. ఇప్పుడు దీంట్లో 1 నిమిషం వెతకాల్సిన ఉంది. లైబ్రరీ కంటే ఇంకా ఇది చాలా ఇది కదా. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి డిజిటల్ డివైడ్ అంటున్నాం. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, ఆక్స్ఫర్డ్ స్కూల్స్, కేంబ్రిడ్జ్ స్కూల్స్ కావచ్చు, మంచి ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు,
అక్కడికి మనకి ఏంటంటే గ్రేట్ డివైడ్ ఉంది. టెక్నాలజికల్లీ దానికి చాలా అడ్వాన్స్ ఉన్నది. టెక్నాలజికల్ మనం చాలా లో లెవెల్లో కూడా యూసేజ్. టీచర్లు మంచిగా ఉన్నారు, కానీ అది జరిగేదని కొంతమంది టీచర్లు చేస్తున్నారు, కొంతమంది వీడియోలు తీసి పెడుతున్నారు. వాళ్ళని అప్రిషియేట్ కూడా చేయాలి అటువంటి టీచర్లు. కాబట్టి ఇప్పుడిప్పుడే కొంచెం వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కూడా ఆ రకంగా టెక్నాలజీని కంపల్సరీ మనం తీసుకోవాల్సిందే. అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు రిలీజియస్ స్కూల్స్ వచ్చినాయి సార్, బాగా అన్ని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీస్ రిలీజియస్ స్కూల్స్ వచ్చినాయి. ఈ లోకల్ బాడీ స్కూల్స్లలో స్ట్రెంత్ తగ్గిపోతా ఉంది బాగా. ఈ రిలీజియస్ స్కూల్ ఆశించిన పరిస్థితులు ఉన్నాయనుకుంటున్నారా, లేకపోతే ఈ లోకల్ బాడీ స్కూల్స్ పరిస్థితి అదే ఎక్కువ ఇంకా డౌన్ అయిపోతుంది? ఇప్పుడు ఆ మధ్య నాకు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ సెక్రటరీ ఒకసారి మమ్మల్ని పిలిచారు 1.5 years బ్యాక్. పిలిచి లెర్నింగ్, మేము ఈ మధ్యన లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అని ఆంధ్రాలో, తర్వాత తెలంగాణలో మేము ఇంతకుముందు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్లో డిపార్ట్మెంట్ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్స్ అండ్ సిస్టమ్స్ అడ్వైజర్ మేము, తర్వాత యూనిసెఫ్, తర్వాత సేవ్ ద చిల్డ్రన్ కలిసి గవర్నమెంట్ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఆంధ్ర గవర్నమెంట్లో లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ తీసుకున్నాం. లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ అభ్యసన అభివృద్ధి కార్యక్రమం. ఎందుకంటే లెర్నింగ్ జరగట్లేదు స్కూల్లో. అంటే బేసిక్ ఇష్యూ ఏంటంటే అక్కడ మేము ఒక స్టడీ చేసాం ప్రాజెక్ట్ అంటే ముందు, ఎందుకు ఇది అవసరం అభ్యసన అభివృద్ధి కార్యక్రమం ఎందుకు అని అంటే, దాదాపు 60 to 70% ఆఫ్ చిల్డ్రన్ ఇన్ హై స్కూల్లో దే కెనాట్ రీడ్ తెలుగు ఫస్ట్. క్వశ్చన్లు, కాగ్నిటివ్ థింకింగ్ ప్రాబ్లమ్ ఇవన్నీ ఉన్నాయి. బేసిక్ ద ఫౌండేషనల్ స్కిల్ ఆఫ్ రీడింగ్ లో 60-70 కెనాట్ రీడ్. బోత్ ఆంధ్రలోనే తెలంగాణ ఒకటే పెద్ద డిఫరెన్స్, 2-3% అటెండ్ ఉంటుంది. బేసికల్లీ దిస్ ఇస్ ద థింగ్. కాబట్టి 60-70 మంది క్లాసులోకి వెళ్ళి కూర్చుంటుంటారు, కానీ ఆ కూర్చోవటం వల్ల మనకేం ప్రయోజనం కలగట్లేదు. ఎందుకంటే మేము చూసాం ఎవరికైనా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చదవటం రాకుండా బుక్ ఎవరు ఉర్దూ బుక్ తీసుకొచ్చి ఇస్తే నాకు ఉర్దూ చదవడం కాబట్టి వాడు బుక్ ఇచ్చిన నేను ఓపెన్ కూడా చేయను. కాబట్టి అది ప్రాబ్లం. కాబట్టి మేము అప్పుడు ఏం చేస్తామంటే ఎట్లా హౌ టు ఫోకస్ ఆన్ లాంగ్వేజ్ ఫస్ట్ రీడింగ్ ని అచీవ్ చేయండి, తర్వాత మీదే చూసుకోవచ్చు అని. ఎట్లా అంటే నువ్వు సైన్స్ చెప్పినా సోషల్ చెప్పినా లాంగ్వేజ్ ని ఏ రకంగా సైన్స్ సోషల్ అందరి టీచర్లు లాంగ్వేజ్ మీద ఎట్లా ఫోకస్ చేయాలి, ఎట్లా చేస్తే లాంగ్వేజ్ వస్తుంది, ఎట్లా గ్రూప్ వర్క్ చేయించాలి, పిల్లలతో వచ్చిన పిల్లలతో గ్రూప్ వర్క్ చేయించేసి ఏ రకంగా గమనించాలి అని ఒక మంచి ప్రోగ్రామ్స్ మీరు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారు LIP. ఓకే, సో ఆ రకంగా చేసినప్పుడు మాకు సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ ఉన్నాడు గురించి, మీరు ఇట్లా LIP ప్రోగ్రామ్ చేస్తున్నారట అందరిలో తెలంగాణలో, మా స్కూల్లో కూడా చేయండి అంటే, నేను ఆ యూనిసెఫ్ సేవ్ ద చిల్డ్రన్ ఎక్కి చెప్పామంటే, సార్ మొదలు మీ స్కూల్లో అక్కడ మేము మొదలు ఒక పరీక్ష చేసి కొన్ని స్కూల్ తిరిగి పరిస్థితి అర్థం చేసుకుని ప్రోగ్రామ్ డిజైన్ చేసి, కాబట్టి మీ స్కూల్ కూడా కొన్ని తిరిగి మాకు ఒక ఐడియా వస్తుంది, దాన్ని బట్టి ప్రోగ్రామ్ ఎట్లా డిజైన్ చేయాలనో అని పోతే మాకు ఆయన వెహికల్స్ చూసి మాకు సోషల్ వెల్ఫేర్ చాలా స్కూల్స్ ఒక 10 స్కూల్స్ మేము విజిట్ చేసాం. అక్కడకు జడ్పీ చిల్లకి ఏం భేదం లేదు. అక్కడ కూడా 8th క్లాస్ లో మేము చదివిస్తే దాదాపు ఒక 40 మంది ఉన్నారు. అక్కడ దాదాపు ఒక 6-7 మాత్రం చదివింది 8th క్లాస్. అక్కడ కూడా మేజర్ ఫోకస్ మేము చేసింది ఏంటంటే, అక్కడ వాళ్ళకు చాలా సమస్యలు ఉంటాయి. అక్కడ ఏది వాడు డార్మెటరీస్ అని అంటారు, తర్వాత భోజనం అంటారు, మెస్ అంటారు, గుడ్ మీటింగ్ అంటారు. మేజర్ ఫోకస్ దాని మీద ఉంది, అక్కడ ఎకడమిక్ ఫోకస్ ఉన్నట్టు నాకైతే కనిపిస్తుంది. అదే మేము వచ్చి చెప్పాము, సార్ అక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్ జడ్పీ స్కూల్ ఎట్లా ఉందో అక్కడ కూడా అట్లే ఉంది సార్, అది ఏం లేదు. పిల్లల్ని వీళ్ళు అంటే ఆడ మేము చూసాం, టీచర్లు కూడా వాళ్ళు సిలబస్ చెప్పుకుంటూ పోతున్నారు. వీళ్ళకి చదువు రాదు కాబట్టి వీళ్ళకి రీడింగ్ మీద ఫోకస్ చేయాలని కాదు, సిలబస్ కంప్లీట్ అవుతుందని పిల్లవాడు 6th లో ఎంతమంది అయితే చదువు రాదు వాడే 7th పోతుంది, వాడే 8th, వాడే 9th. ఎందుకంటే ఎక్కడ అది అడ్రస్ చేయలేదు యాక్చువల్గా. కాబట్టి అక్కడ కూడా మనం ఆశించినంత మేరకు ఇదివరకు ఒక పేరుండే గురుకులాలని ఇప్పుడు ఆ 3 ఉన్నట్టు, ఏది సర్వేలు, కొడినగల్లి, తాటికొండ స్కూల్ ఉన్న ఆ గ్లోరీని దృష్టిలో పెట్టుకొని గురుకుల స్కూల్ అంటుంది, కానీ ఆ ప్రభావం లేదు. అవి ఆల్మోస్ట్ రెసిడెన్షియల్ స్కూల్స్. కాకపోతే ఏంటంటే పిల్లల్ని గంటల తరబడి కూర్చోబెడుతున్నారు. సూపర్వైజ్ స్టడీ అని 2 గంటలకి వెళ్ళి 5 గంటల కూర్చోబెడుతున్నారు. వాళ్ళు ఊకనే ముందర వేసుకుని కూర్చుంటారు. కాబట్టి పిల్లలకు ఎప్పుడు ఎంగేజ్ అవుతారంటే వాళ్ళు ధారాళంగా చదివి, సొంతంగా చదివి అండర్స్టాండ్ చేసుకొని తనదంటూ ఒక అభిప్రాయం నేర్చుకున్న వాడే చదువుకోగలరు. చదువురాని పిల్లలు బుక్ ఓపెన్ చేసి కూర్చుంటారు అంతే. కాబట్టి చాలా రిఫార్మ్స్ రావాలి క్వాలిటీ మీద. సో ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మా జడ్పీ స్కూల్కి వెళ్ళి అడిగితేనేమో చదువు వస్తలేదు ఏంటి ఇంతమంది పిల్లలు అంటే, ఎక్కడ సార్ చదివే పిల్లలు అందరూ రెసిడెన్షియల్ స్కూల్లో పోయింది అంటారు. అక్కడ అది కూడా కాదు, అది కూడా ఆడ కూడా ఏం లేదు యాక్చువల్గా.
మా దగ్గర అంతా తాలేంటి, ఎవ్రీ చైల్డ్ ఈజ్ పొటెన్షియల్ టు లెర్న్. మా టీచర్లు అంటారు ఏమని, అంత తాలు ఉంటుంది సార్ ఇక్కడ, అంత మంచి మంచి పిల్లలు బయట మంచి పిల్లలు లేదు, చెడు పిల్లలు, ఎవ్రీ చైల్డ్ ప్రతి ఒక్కరు నేర్చుకోగలరు, ఈ పాట చదువు ఎప్పుడైనా చదవగలరు, ప్రొవైడ్ సమ్ ఇండివిజువల్ కేర్. అది సార్ ఇప్పుడు అట్లాంటప్పుడు మీరు చెప్పినటువంటి అభిప్రాయానికి కొంచెం తేడా ఏంటి సార్ అంటే, 10th క్లాస్ రిజల్ట్స్ మేము చదువుకునే కాలంలో 37%, 22% వచ్చేది. ఇప్పుడు ఏ డిస్ట్రిక్ట్ చూసినా ఎవో 90% రిజల్ట్స్ మాత్రం. మరి ఈ రిజల్ట్ ఇంతమంది పాస్ అయిన తర్వాత ఆ బయటకు వచ్చిన పిల్లల వల్ల ఈ సమాజానికి ఏమైనా మేలు జరుగుతుంటారు సార్ అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనం చూసినాం కదా, ఇది ఆదిలాబాద్ లో ఉండేటటువంటి ఏ జిల్లా, మంచిర్యాలనా ఇంకోటి ఏదో ఉంది కదా, ఆ జిల్లా ఫస్ట్ వచ్చింది 10th క్లాస్. మహబాబాద్ ఫస్ట్ వచ్చింది. అంటే ఏంటి అసలు, జనరల్ గా ఇవి వెనక ఉండేటటువంటి జిల్లాలు. హుస్నాబాద్, హుస్నాబాద్, ఆదిలాబాద్, ఇంకోటి 3 జిల్లాలు కదా, మంచిర్యాల నుంచి ఆదిలాబాద్ నుంచి. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఎప్పుడే ఏదైనా చేయండి రిజల్ట్ తీసుకురావాలనేది వచ్చింది యాక్చువల్గా. ఎందుకు నేను ఇప్పుడు మేము ఎన్సీఆర్టీ వాళ్ళు, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ వాళ్ళు సర్వే ఒకటి కండక్ట్ చేస్తారు ఎవ్రీ 2 years. వాళ్ళు మొన్న కండక్ట్ చేశారు. ఏమని, వాళ్ళు 5th, తర్వాత 3rd, 5th, 8th, 10th 4 క్లాసులు చేశారు. చేసి వాళ్ళు చేసింది ఏంటంటే, మెజారిటీ సబ్జెక్ట్స్లలో ఎన్సీఆర్టీ చెప్పింది ఏంటంటే 10th క్లాస్ పిల్లలలో కేవలం 13 to 15% మాత్రమే ఆ క్లాస్ కు సంబంధించిన ఎబిలిటీస్ కలిగి ఉన్నారని ఎన్సీఆర్టీ రిపోర్ట్ ఇచ్చింది. 13 to 15 ఆ క్లాస్ కు సంబంధించిన కాంపిటెన్సీ ఉన్నాయి. మరి మాకు 90% వచ్చిందంటే అర్థం, అది గవర్నమెంట్ సంస్థ చేసింది. కాబట్టి ఇది డొల్లా, ఈ సర్టిఫికేట్ లో ఫోకస్ ఏ ఉంది కానీ అక్కడ ఏదో పాస్ చేపిస్తున్నాం కానీ మనం అది ఇంకా ఎక్కువ అన్యాయం చేసినట్టు పిల్లలకి. ఇంకోటి ఏంటంటే, మేము ఆ మధ్య ఎగ్జామినేషన్ రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు టెక్స్ట్ బుక్ లో భాగంగా క్వశ్చన్స్ కూడా అప్పుడు కొంచెం పిల్లలు ఆలోచింపజేసేటట్టు, కొంచెం ప్రాబ్లమ్ సాల్వింగ్, రీజనింగ్, అన్ని అనాలిసిస్ ఉండేటట్టు క్వశ్చన్ పేపర్ ఇచ్చాము 2014 లో. ఫస్ట్ రిఫార్మ్స్ రాగానే ఫస్ట్ 10th క్లాస్ ఎగ్జామ్. అప్పుడు టోటల్ గా ఏ గ్రేడ్ వచ్చిన పిల్లలు ఓన్లీ రాష్ట్రం మొత్తంలో 2000 మెంబర్స్. ఇప్పుడు కొన్ని వేలు, ఇప్పుడు 1,00,000 దాకా వచ్చినట్టు, 1000 మంది ఉన్నారు. అప్పుడు చాలా మంది పేరెంట్స్ ఎక్కువ సైన్స్ లో, మ్యాథ్స్ లో పోయినప్పుడు పేరెంట్స్ పెద్ద గొడవ చేశారు. ఇక్కడికి మన బోర్డుకి వచ్చి, ఏమైనా ఐఐటి పేపర్ అనుకుంటారా, ఇంత టఫ్, ఇంత ఎలక్ట్రికల్ పేపర్ ఇస్తారా, పిల్లలు ఎట్లా సాల్వ్ చేస్తారు, మీ టీచర్లను సాల్వ్ చేయమనండి అలా. పేపర్ స్ట్రాంగ్ ఉంటేనే మనకు తెలుస్తుంది అసలు. యాక్చువల్గా పేపర్లన్నీ మొత్తం జ్ఞాపకం చేసే క్వశ్చన్, మెమరైజ్ బేసిస్ ఏముంటుంది, అట్లా 2-3 ఏళ్ళు జరిగితే అయిపోయింది. దాంతో మనం బోర్డు వాళ్ళు కూడా ఏం చేసింటే మొత్తం కాఠిన్యత మొత్తం తగ్గించేసి డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. డైరెక్ట్ అంటే వేర్ దే కెన్ గెట్ ఆన్సర్ ఇన్ ద గైడ్స్, టెక్స్ట్ బుక్ లో ఉన్నది, ఆలోచించాల్సిన పని లేదు. కాబట్టి మెమొరీ ఓరియంటెడ్ క్వశ్చన్స్ తయారయ్యి, అంటే కాలక్రమాన ఆ క్వశ్చన్ పేపర్ క్వాలిటీ కనుక పెరిగితే దానికి ప్రిపేర్ చేస్తాం మనం పిల్లల్ని. స్టాండర్డ్ ఇట్లా అంటే ఆ స్టాండర్డ్ ఆ రకంగా ఉంటే మనం చేరుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ ఉన్న స్టాండర్డ్ ని కిందికి దించితే ఇంకా ఏముంటుంది అక్కడ. కాబట్టి 10th క్లాస్ ఎగ్జామినేషన్ రిఫార్మ్స్ చాలా ఎక్సలెంట్ రిఫార్మ్స్ తీసుకొచ్చాము మనం. ఈవెన్ ఒక కంట్రీలో కూడా అట్లా రిఫార్మ్స్ ఎవరు తీసుకురారు. మనం సిసిఈ పెట్టి దాంట్లో ప్రాజెక్టులకు వెయిటేజ్ ఇచ్చాము, తర్వాత నెక్స్ట్ లైబ్రరీ రీడింగ్ కు వెయిటేజ్ ఇచ్చాము, సైన్స్ ఎక్స్పెరిమెంట్లకు వెయిటేజ్ ఇచ్చాము, సోషల్ ప్రాజెక్టులకు, సోషల్ ఇష్యూస్ డిస్కషన్ వెయిటేజ్ ఇచ్చాము. సో అట్లా చాలా చేసినా కానీ బట్ యాక్చువల్గా అమల్లో మాత్రం చాలా ఘోరంగా విఫలమైంది. చిన్నగా విఫలం కాదు యాక్చువల్గా. అంటే వీఆర్ వెరీ గుడ్ ఇన్ ఫ్రేమింగ్ పాలసీస్, డెవలపింగ్ మెటీరియల్, ఎవ్రీథింగ్, బట్ ఫెయిల్ ఇన్ డిస్మల్ ఫెయిల్ ఇన్ ఇంప్లిమెంటేషన్. ఏం చేస్తుండ్రు స్కూళ్ళగా, ఎట్లా ప్రిపేర్ అవుతుండ్రు, బోధన ఏ రకంగా ఉంది అంటే నేను ఏదంటే పిల్లల కాదు అసలు. యాక్చువల్గా ద గ్రేట్ ప్రాబ్లమ్ ఈజ్ క్రైసిస్. ఎందుకు వచ్చింది లెర్నింగ్, మనం అభ్యసన సంక్షోభం అంటున్నాం. పెద్ద సంక్షోభం ఇది. ఒక ఆటం బాంబు, న్యూక్లియర్ బాంబు పడినానికి ఎక్కువ సంక్షోభం. ఆ సంక్షోభానికి మూల కారణం ఏంటంటే ఫస్ట్ టీచింగ్ క్రైసిస్, తర్వాత గవర్నెన్స్. గవర్నెన్స్ కూడా తప్పే ఉంది. మనం టీచింగ్ ఒకటే కాదు, పోయే మెకానిజమే లేదు. ఇప్పుడు మన డిఓలు చూడండి, అసలు ఎంతమంది డిఓలు మనకు యాక్చువల్గా క్లర్కల్ నుంచి వచ్చిన వాళ్ళే డిఓలు అంతా ఉన్నారు. తర్వాత నెక్స్ట్ డైరెక్టర్ని ఖాళీ లేని, మన కాలేజ్ అప్లికేషన్ అంతా ఖాళీ, ఒక రెగ్యులర్ స్టాఫ్ ఒక్కరు లేడు. ఈ సిస్టమ్ లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. గవర్నెన్స్ ఇప్పుడు మేజర్ ప్రాబ్లం. అవి గవర్న్ యువర్ స్కూల్స్ అని. తర్వాత సార్ ఇప్పుడు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ, లోకల్ బాడీ స్కూల్స్ కానీ మానిటరింగ్ సిస్టమ్ ఎలా ఉందనుకుంటున్నారు మీరు? మానిటరింగ్ అదే కదా, మానిటరింగ్ లేదని కదా ఫస్ట్. అసలు మానిటరింగ్ చేసే ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జ్ఞానం ఎంత అని ఫస్ట్.
వాళ్ళ ప్రొఫెషనలిజం ఏందని, వాళ్ళు ఏమైనా చదువుతున్నారా, పోతే నిజంగానే ఒక డిమాన్స్ట్రేషన్ లెసన్ అక్కడ ఇవ్వగలరా స్కూల్ పోతే, నిజంగా లేకుంటే ఇట్లా చెప్తున్నావు ఇట్లా కాదు పాఠం చెప్పేది ఈ రకంగా మీరు చెప్పండి అని సజెషన్ ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు వాళ్ళు. ఏ లెవెల్లో కూడా ఇప్పుడు మనది ఒక ప్రొఫెషన్, టీచర్ కావచ్చు, టీచర్ ఎడ్యుకేటర్ కావచ్చు, డిప్టీఓ కావచ్చు, ఇస్ ఎ ప్రొఫెషన్ రిక్వైర్స్ రెగ్యులర్ రీడింగ్, రెగ్యులర్ ప్రిపరేషన్ ఉండాలి. కాంటెంపరీగా గ్లోబల్ లెవెల్లో ఏం మార్పులు వస్తున్నాయి, మనం ఏం చేయాలి అనేటువంటి ఒక తపన, తెలుసుకోవాలని ఒక కుతూహలం ఉండాలి. ఎప్పుడో ఇప్పుడు చదువు ఆపేసింది మనం, ఆ చదువు ఆపేస్తే మనం ఏం చెప్పలేము యాక్చువల్. కాబట్టి చూసే మనం మంచి మానిటరింగ్ అంటే మంచి మంచి పిల్లల్ని తీసుకోవాలి. ఫ్రెష్ పిల్లలు చాలా మంచి మంచి ఇన్స్టిట్యూషన్ పిల్లలు ఉన్నారు ఇప్పుడు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ కావచ్చు, అజీం యూనివర్సిటీ కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీస్ కావచ్చు, మన ఉస్మాన్ తీసిన పిల్లలు ఎంతో మంది ఉన్నారు. మంచిగా తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. అసలు యాక్చువల్ మంచి ట్రైనింగ్ ఇవ్వండి. ఖర్చు పెట్టాలి. మనం మానిటరింగ్ అంటే ఖర్చు పెట్టకుంటే ఎట్లుంటుంది. ఖర్చు పెడితే వాళ్ళు వయసు ఏ టీచర్లు అయినా పని చేస్తారండి. పని చేయని టీచర్ ఎవరు లేరు అసలు. వాడికి పోయి చూసి ఇది కాదు ఈ రకంగా చెప్పండి అని చెప్పి ఒక మెకానిజం ఉండాలి, చూసే మెకానిజం ఉండాలి, అప్రిషియేట్ చేసే మెకానిజం లేదు మన దగ్గర. మంచి మంచి టీచర్లు 10% ఉన్నారు ఇప్పుడు. మరి వాళ్ళని ఎవరు పట్టించుకుంటుంది ఇప్పుడు. చేసే టీచర్లను కనీసం చేసే ఈయన బాగా చేస్తున్నాను నేను లైఫ్ లెక్క తీసుకొచ్చి నలుగురు చెప్పే మెకానిజం ఎక్కడ. కాబట్టి ఆ రకంగా మంచి హెడ్ మాస్టర్లు ఉన్నారు, మంచి టీచర్లు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. సార్ మీ పర్సనల్ ఒకటి, మీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరన్నా కలుస్తుంటారు అప్పుడప్పుడు? ఛార్జింగ్ ఈవినింగ్ మార్నింగ్ అప్పుడప్పుడు మాట్లాడదాం, కలుస్తుంటాం. మా దగ్గర వేణు అని ఉన్నాడు, నాకు క్లాస్మేట్ డిగ్రీలో, మా కొలిగ్ ఎస్ఆర్టీలో. తర్వాత నెహ్రూ అని ఉన్నాడు, డిగ్రీలో క్లాస్మేట్ ఉండే, పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేసి రిటైర్ అయ్యారు. వీళ్ళు కూడా రిటైర్ అయ్యారు. తర్వాత రాఘవ్ రెడ్డి అని మా క్లోజ్ ఫ్రెండ్, అంటే బ్రదర్ టైప్ లో ఉంటాడు. తర్వాత మన్మధ్ రెడ్డి అని ఆల్రెడీ మన కమిషనర్, ఎగ్జామ్స్ కమిషన్ కూడా పనిచేశారు. ఇదంతా వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఇదే మర్యాదలు ఉంటాయి. తర్వాత వెంకటేశ్వర్ యువర్ సెల్ఫ్ ఆల్సో అప్పుడప్పుడు అంటే ఈ ఆవేదన మనం పంచుకుంటుంటాం. వెంకటేశ్వర్ మాట్లాడుతుంటే ఎట్లా చేస్తే బాగుంటది, ఇది చేద్దాం అది చేద్దాం. వెంకటేశ్వర్ కూడా అంటుంటాడు కదా, ఇది పోతే బాగుంటుంది సార్, అది పోతే బాగుంటుంది అని. నేను కూడా పోతే ఆయన ఎప్పటికీ అది ఏం జరగదు అసలు యాక్చువల్గా. ఉన్నారు ఇట్లా. అంటే ఇంకా ఏదో ఒక తపన, మనం ఏది చేస్తే బాగుంది కదా, వీఆర్ సంథింగ్ స్టిల్ వీ కెన్ కంట్రిబ్యూట్ టు ద డిపార్ట్మెంట్ అని ఈ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారు ఇంకా చేద్దాం సార్ అంటున్నారు. మీరు కూడా చాలా సార్లు నన్ను పనిచేసినప్పుడు, హెడ్ మాస్టర్ పనిచేసినప్పుడు, ఎంఈఓ పనిచేసినప్పుడు ఎన్నోసార్లు మీటింగ్ లో పిలిచారు, అడ్రస్ చేయండి సార్ అని చెప్పాను. అంటే అప్పుడు కూడా పోవడం కాదు కానీ, బట్ ఎంఈఓ ఉన్నప్పుడు నేను చూశాను కదా, కొంతమంది ఎంఈఓలు ఎవరు వినరు సార్ అంటారు. బట్ ఎంఈఓ గట్టి కూర్చుంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్ మస్తుగా అయింది. చౌటుప్పగా నువ్వు చేసినప్పుడు ఇన్స్టా ట్రైనింగ్ ఉన్నప్పుడు ఒక్క టీచర్ కూడా బయటకు వెళ్తే ఫస్ట్ క్లాస్ అటెండెన్స్ ఉంది, విన్నరు, అంత బాగున్నారు. అంతేగాని కొంతమంది ట్రైనింగ్ చెప్తుంటే బయట సెల్ ఫోన్ లో మాట్లాడతారు సార్, బయటికి పోతారు, కూర్చోవడం, అన్ని లేవు అసలు యాక్చువల్గా. అంటే ఆఫీసర్ కొంచెం స్ట్రిక్ట్ గా మంచిగా ఉండి కమిటెడ్ గా ఉంటే ఆటోమేటిక్ గా టీచర్ లైన్ లో ఫాలో అవుతారు. అది నాకు, నేను చాలా మంది ఎంఈఓ చూసాను, హెడ్ మాస్టర్ కూడా చూసాను. వినర్ సార్ అని హెడ్ మాస్టర్ టైం కొరాడానికి, హెడ్ మాస్టర్ ఏదో 10 బయట నుండి తిరుగుతారు, టీచర్ల మీద ఏముంటుంది అని. కాబట్టి వీళ్ళు కమిటెడ్ ఉండాలి, కమిట్మెంట్ కనిపిస్తుంది ఆడ, చూసి నేర్చుకుంటారు ఎవరైనా చెప్తే కాదు. థ్యాంక్ యూ సార్, మీరు మాతో మాట్లాడారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.